శ్రీమాత గొప్పదైన తల్లి, శ్రీ మహారాజ్ఞి, శోభతో నిండిన మహారాణి, శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహమనే ఆసనమును అధిష్ఠించిన ఈశ్వరి, చిదగ్నికుండ సంభూత, చైతన్యమనడి అగ్నికుండము నుండి ఉద్భవించినది, దేవకార్య సముద్యత, దేవతల కార్యముల కొరకు ఉద్భవించినట్టిది. ఉద్యద్భాను సహస్రాభ, వేయి ఉదయించే సూర్యుల కాంతి వంటి కాంతి కలది, చతుర్బాహు సమన్విత, 4 చేతులతో కూడినది, రాగస్వరూప పాషాఢ్య, అనురాగమనే ఆకారము గల పాశముతో విరాజిల్లునట్టిది, క్రోధాకారాంకుశోజ్వల, క్రోధ జ్ఞానములు అనే రెండింటినీ అంకుశాలుగా ధరించినట్టిది, మనోరూపేక్షు కోదండ, మనస్సే రూపముగా కల చెరుకు విల్లుగా కలిగినట్టిది, పంచతన్మాత్ర శాయక, శబ్ద స్పర్శ రూప రస గంధములనే బాణములు కలిగినట్టిది, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల, తన ఎర్రని కాంతి ప్రవాహమందు మునుగుచున్న బ్రహ్మాండములు కలది, చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ, సంపంగి అశోకము పున్నాగము సౌగంధిక పుష్పములచే పరిమళించు కేశములు కలది, కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత, పద్మరాగములచే ప్రకాశించు కిరీటమును కలిగినది, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, అష్టమి తిథి నాటి చంద్రుని వంటి నుదుటితో శోభిల్లునట్టిది, ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక, ముఖమనే చంద్రుని మీద కస్తూరి బొట్టు అనే కళంకము కలిగినది, వదనస్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక, ముఖమనే గృహమునకు కట్టిన తోరణములు అనబడే కనుబొమ్మలు కలిగినట్టిది, వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మి నాభలోచన, ముఖమనే ప్రవాహమందు చరించే చేపల వంటి కన్నులు కలిగినది, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, అప్పుడే విరిసిన సంపంగి పువ్వు వంటి ముక్కుతో ప్రకాశించేది, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర, తారల యొక్క కాంతిని మించు నాసిక ఆభరణముచే ప్రకాశించునట్టిది, కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, కదంబ పుష్పములను చెవులపై ఆభరణముగా ధరించుట వలన అందముగా ఉన్నట్టిది, తాటంక యుగళీభూత తపనోడుప మండల, సూర్యచంద్రులను చెవులకు దుద్దులుగా ధరించినట్టిది, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు, పద్మరాగ మణులతో చేసిన అద్దమును మించిన చెక్కిళ్లు కలది, నవ విద్రుమ బింబశ్రీ న్యత్కారిర ధనచ్చద, నూతనముగా ఏర్పడిన పగడముల కాంతిని దొండపండు కాంతిని మించిన పెదవులు కలది, శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల, శుద్ధ విద్య జ్ఞానస్వరూపులగు బ్రాహ్మణులు అనే పలువరసలతో ప్రకాశించేది, కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర, తన నోట వేసుకున్న కర్పూర తాంబూల పరిమళముచే అన్ని దిక్కులను ఆకర్షింపచేయునట్టిది, నిజ సల్లాప మాధుర్య వినిర్భక్తిచ కచ్చపి, తన మాటల మాధుర్యముచే సరస్వతీదేవి వీణను కూడా మించినట్టిది, మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, దేవి చిరునవ్వు ప్రవాహములో కామేశ్వరుని హృదయం మునుగుచున్నది, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, సాటిలేని సొగసైన గడ్డముతో విరాజిల్లునట్టిది, కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర, ఈశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముచే శోభిల్లే మెడకలది, కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, బంగారముతో చేయబడిన భుజకీర్తులతో కమనీయమైన భుజములు కలిగినది, రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత, బంగారముతో చేసి రత్నాలను పొదిగిన చింతాకు అనే ఆభరణమును ధరించినది, కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని, కామేశ్వరుని యొక్క ప్రేమ అనే రత్నమునకు తన హృదయ భాగాన్ని ప్రతిపణముగా ఇచ్చినట్టిది, నాభ్యాల వాల రోమాళి లతాఫుల కుచద్వయి, నాభి అనే పాదు నుండి పెరిగిన రోమరాజి అనే తీగ నుండి ఉద్భవించిన ఫలములు అనే స్తనములు కలది, లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ, కనిపించుచున్న రోమముల ఆధారము వలన ఊహించిన నడుము కలది, స్తన భారదళన్ మధ్య పట్టబంధ వళిత్రయ, స్తనభారముచే నడుము విరిగిపోకుండా బంగారు తాళ్లతో కట్టినట్టుగా పొట్ట మీద 3 ముడతలు కలది, అరుణారణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి, ఎర్రని రంగు వస్త్రము ధరించుట వలన ప్రకాశించే కటిభాగము కలది, రత్నకింకిణి కారమ్య రసనాదామ భూషిత, రత్నమయమైన చిరుగంటలచే అలంకరింపబడిన అందమైన వడ్డాణము ధరించినట్టిది,
కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. కామేశునికి మాత్రమే తెలిసిన అందమైన మృదువైన తొడల జంటతో కూడినట్టిది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్యముతో చేసిన 2 టోపీల వంటి మోకాలి చిప్పలతో విరాజిల్లునట్టిది. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణా భజంగిక. ఆరుద్ర పురుగులతో అతికించబడిన మన్మధుని అంబుల పొది వంటి పిక్కలు కలిగినది. గూఢగుల్ఫా. అందమైన చీలమండలు కలిగినట్టిది. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. తాబేలు వీపు వంటి ఎత్తైన మార్దవమైన పాదాలు కలది. నఖ దీధిచి సంచన్న నమ జన తమోగుణ. కాలిగోళ్ల కాంతి వలన నమస్కరించుచున్న జనుల అజ్ఞానము పోగొట్టునది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పద్మములను తిరస్కరించు కాంతిగల పాదములు కలిగినది. సింజాన మణి మంజీర మండిత శ్రీపదాంబుజ. సవ్వడి చేయుచున్న మణిమయమైన అందెల చేత అలంకరింపబడిన పాదపద్మములు కలది. మరాళి మందగమన. ఆడహంసవలె నెమ్మదైన నడక కలది. మహాలావణ్య సేవదిహి. మిక్కిలి సౌందర్యములకు గని వంటిది. సర్వారుణ. దేవికి సంబంధించిన అన్ని వస్తువులయందు ఎర్రని కాంతి కలది. అనవద్యాంగి. వంకపెట్టుటకు వీలులేని అందమైన శరీర అవయవములు కలది. సర్వాభరణ భూషిత. సకల ఆభరణములను ధరించినట్టిది. శివ కావేశ్వరాంతస్థ. కామస్వరూపుడగు ఈశ్వరుని తొడపై ఉన్నట్టిది. శివ. శివునితో అభేదమును పొందినది. స్వాధీన వల్లభ. తనకే అధీనమైన భర్త కలది. సుమేరు శృంగ మధ్యస్థ. మేరు పర్వత శిఖరముల మధ్య ఉన్నట్టిది. శ్రీమన్నగర నాయిక. ఐశ్వర్యవంతమైన విద్యానగరమునకు నాయకురాలు. చింతామణి గృహాంతస్థ. చింతామణులచే నిర్మించబడిన గృహమందు ఉన్నట్టిది. పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనమందు ఉన్నట్టిది. మహాపద్మాటవీ సంస్థ. గొప్ప పద్మములు ఉన్న అడవిలో ఉన్నట్టిది. కదంబ వనవాసిని. కదంబ వనమునందు నివసించునది. సుధాసాగర మధ్యస్థ. అమృత సముద్రము మధ్యన ఉన్నట్టిది. కామాక్షి. అందమైన కన్నులు కలది. కామదాయిని. కోరికలను తీర్చునట్టిది. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవతలు ఋషిగణములచే స్తుతింపబడు వైభవము కలది. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసురుని సంహరించుటకు ప్రయత్నించే శక్తి సేనలతో కూడినట్టిది. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. సంపత్కరీ దేవి అధిష్ఠించిన గజసేనలచే సేవింపబడునది. అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి భిరావృత. అశ్వారూఢాదేవి అధిష్ఠించిన కోట్ల కొలది గుర్రములచే ఆవరింపబడినది. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజరథమందున్న సమస్త ఆయుధములచే అలంకరింపబడినది. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయచక్రమును రథమును ఎక్కిన మంత్రిని అయిన శ్యామలాదేవిచే సేవింపబడుచున్నది. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. వరాహములచే లాగబడుచున్న రథమును ఎక్కిన వారాహి అను దండనాథచే సేవింపబడునట్టిది. జ్వాలామాలిని కాక్షిప్త వహని ప్రాకార మధ్యగా. జ్వాలామాలినిచే నిర్మింపబడిన అగ్ని ప్రాకార మధ్యమున ఉన్నట్టిది. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. భండాసురుని సైన్యాన్ని వధించుటకు ప్రయత్నించిన నకుల్యాది దేవతల పరాక్రమము చూసి సంతోషించినది. నిత్యా పరాక్రమ అటోప నిరీక్షణ సముత్సుక. నిత్యల యొక్క పరాక్రమము చూసి సంతోషించినట్టిది. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. తన పుత్రికయగు బాలాదేవి భండాసురుని యొక్క కుమారులను సంహరించుట వలన సంతోషించినట్టిది. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. తన మంత్రిని అయిన శ్యామలాదేవి విషంగుడు అనే రాక్షసుడిని సంహరించినందువలన సంతోషించినట్టిది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన వారాహిదేవి యొక్క వీరత్వమును చూసి సంతోషించినట్టిది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. శంకరుని ముఖము చూచుటచే విఘ్నేశ్వరుని పుత్రునిగా కలిగినట్టిది. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. విశుక్రుడు ప్రయోగించిన జయ విఘ్నం అనే యంత్రమును పగలగొట్టిన మహాగణపతిని చూసి సంతోషించినట్టిది. భండాసురేంద్ర నిర్ముక్త సత్య ప్రత్యస్త్ర వర్షిణి.
భండాసురునిచే ప్రయోగింపబడిన అస్త్రశస్త్రములకు ప్రతికూలమగు అస్త్రశస్త్రములను వర్షించినట్టిది. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, 2 చేతివేళ్ల గోళ్ల నుండి నారాయణుడి యొక్క దశావతారములను ఉద్భవింపచేసినట్టిది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక, గొప్పదైన పాశుపతాస్త్రము యొక్క అగ్నిచే అసుర సేనలను దహింపచేసినట్టిది. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక, కామేశ్వరుని బాణముచే భండాసురుని నగరమును నిశ్శేషముగా దహించినట్టిది. బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ, బ్రహ్మ విష్ణు మహేంద్రులచే స్తుతించబడిన వైభవము కలది. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, శంకరుని త్రినేత్రముచే దహింపబడిన మన్మధుని బ్రతికించుటకు సంజీవని అయినది. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, పంచదశి మంత్రమందలి అక్షరకూటమే ముఖ పద్మముగా కలది. కంఠాదహ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి, పంచదశి మంత్ర మధ్యకూటమే తన మధ్యదేహముగా కలిగినది. శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి, శక్తికూటమే కటి భాగమునకు క్రింది భాగముగా ఉన్నట్టిది. మూల మంత్రాత్మిక, పంచదశి మంత్రమే స్వరూపముగా కలిగినది. మూల కూటత్రయ కళేబర, మూల మంత్రమందలి 3 కూటములే శరీరముగా కలది. కులామృతైక రసిక, మూలాధార మందలి అమృతమును ఆస్వాదించుటలో ఆసక్తురాలు. కుల సంకేత పాలిని, కులశాస్త్రములను రహస్యములను రక్షించునది. కులాంగన, సద్వంశమందు పుట్టిన వనిత. కులాంతస్థ, కుల మధ్యమందు ఉన్నట్టిది. కౌలిని, కౌలము కలది. కులయోగిని, కుల శబ్ద అర్థములతో సంబంధం కలిగినది. అకుల, అకుల స్వరూపురాలు. సమయాంతస్థ, సమయము యొక్క మధ్యనున్నది. సమయాచార తత్పర, సమయమనే పేరుగల ఆచారమందు ఆసక్తి ఉన్నట్టిది. మూలాధారైక నిలయ, మూలాధార చక్రము ముఖ్య నివాసముగా కలిగినది. బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథిని విభేదించునది. మణిపూరాంతరుదిత, బ్రహ్మగ్రంథిని విభేదించి పైనున్న మణిపూర చక్రమునకు వచ్చినది. విష్ణుగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథిని విభేదించునది. ఆజ్ఞాచక్రాంతరాళస్థ, ఆజ్ఞాచక్రము మధ్యన ఉన్నట్టిది. రుద్రగ్రంథి విభేదిని, రుద్రగ్రంథిని విభేదించునది. సహస్రారాంబుజారూఢ, 1000 దళములున్న పద్మముపై అధిష్ఠించి ఉన్నది. సుధా సారాభివర్షిణి, అమృతమును ధారగా కురిపించునది. తటిల్లతా సమరుచి, మెరుపుతీగతో సమానమైన ప్రకాశము కలది. షట్చక్రో పరిసంస్థిత, 6 చక్రములు పైభాగమున ఉన్నట్టిది. మహాశక్తి, ఉత్సవమందు ఆసక్తి ఉన్నట్టిది. కుండలిని, 2 చెవులకు 2 కుండలములు కలిగినట్టిది. బిసతంతు తనీయసి,